భారత్ 180 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో గత 5-6 ఏళ్లుగా సంచలనంగా మారిన అనపర్తి నియోజకవర్గం మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారబోతుంది. అదేమిటంటే చెత్తపై సమరం. ఇదేమిటని అనుకుంటున్నారా? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం, కాపవరం గ్రామాల సరిహద్దుల్లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గత 2 నెలలుగా ఈ విషయం చాప కింద నీరులా ముందుకు సాగుతుంది. పంచాయతీ కార్యదర్శి నుండి ఎంఆర్ఓ స్థాయి వరకు దీనిపై చర్చలు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్కు నివేదికలు అందజేస్తున్నారు. ఇలా సాగుతూ వస్తుంది ఈ వ్యవహారం. ఈ 2 గ్రామాల మధ్యన మాత్రమే జరుగుతుంది ఈ తతంగమంతా. 2 రోజుల క్రితం సడన్ గా మంత్రి నారాయణ ఇక్కడ ప్రత్యక్షం కావడం, కనీసం మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామని చెప్పి చల్లగా బాంబు పేల్చేసి వెళ్లిపోయారు. దీంతో అనపర్తి నియోజకవర్గంలో అలజడి మొదలైంది. ఇదే కనుక జరిగితే బలభద్రపురం, కాపవరం, బాలవరం గ్రామాలకు పెను ముప్పే ఏర్పాటవుతుందని, ముఖ్యంగా బలభద్రపురం గ్రామం అయితే మరీ ఘోరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఏర్పడింది. వెంటనే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ఎప్పటి వరకు తనకు తెలియదని, మంత్రి నారాయణ వచ్చిన విషయం వార్తా పత్రికల ద్వారా తనకు తెలిసిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించనని, దీనిపై పోరాటానికి ఎంతవరకు అయినా వెళతానని తెలిపారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా అధికారులు గాని, మంత్రి గాని ఆ నియోజకవర్గంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారని, ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ నియోజకవర్గంలోకి మంత్రి ఎలా పర్యటిస్తారని, ఇదంతా ఒక డ్రామా అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నారాయణ పేల్చేసి వెళ్లిన చెత్త అనే బాంబు పేలి ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. బలభద్రపురం, కాపవరం పరిధిలో మున్సిపాలిటీల నుంచి ఏదైతే చెత్త వస్తా ఉందో ఆ చెత్తనంతటినీ తీసుకొచ్చి చెత్త నుంచి సంపద, అదేవిధంగా దాని నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా పరిశీలన జరుగుతూ ఉందనడం మున్సిపల్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు నిన్న ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ 2 స్థలాలు పరిశీలించినట్టుగా వార్తాపత్రికల్లో ఇవాళ చూడడం జరిగింది. దీన్ని ఈ ప్రాంత ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ ప్రతిపాదనని ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించేది లేదు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలన్నిటి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చెత్త తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే తీవ్రమైన కాలుష్యం బారిన బలభద్రపురం గ్రామం పడడమే కాకుండా బలభద్రపురం చుట్టుపక్కల కాపవరం గ్రామ ప్రజానీకమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవలసిన దుస్థితి దాపరించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కలెక్టర్లు ఏ విధంగా ఈ ప్రతిపాదన పంపించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు, స్థానిక ఎంపీటీసీ గారు ఉన్నారు. వీళ్ళెవ్వరికీ సమాచారం లేదు. స్థానిక శాసనసభ్యుడిగా నాకు సమాచారం లేదు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. తప్పనిసరిగా దీన్ని నిలుపుదల చేయాల్సిందే. ముఖ్యంగా ఇవాళ నేను అధికారులని తప్పుపడతా ఉన్నా. ఈ ప్రతిపాదనని లేదా ఈ పరిశీలనని ఏ విధంగా అనుమతించారు? స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఎక్కడో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఈ బలభద్రపురం గ్రామంలో పెట్టి బలభద్రపురం గ్రామ ప్రజల్ని, కాపవరం గ్రామ ప్రజానీకాన్ని ఏమి చెయ్యదలుచుకున్నారనేది అధికారులు నాకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి దీన్ని నిలుపుదల చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అనపర్తి నియోజకవర్గం బిక్కోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన సుమారు 12 ఎకరాల భూమి జడ్పీ ల్యాండ్ బలభద్రపురం గ్రామానికి అతి చేరువుగా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం, గత 2-3 నెలల నుంచి కూడా
స్థానిక కాపురం సర్పంచ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అటు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈఓపిఆర్డి దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా తీర్మానం ఇవ్వమని అనుకూలంగా ఇవ్వమని ఒత్తిడి తీసుకురావడం, అయినా ఆ ఒత్తిడికి లొంగకపోవడంతో ప్రభుత్వం ఏదో రకంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడం, ఆ స్థలాన్ని పరిశీలించడం, ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డులో ఇక్కడ చేస్తాం, ఇక్కడి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తామని. అనపర్తి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్తే సుమారు 25 ట్రాక్టర్లు ఉంటుంది. మరి జిల్లా వ్యాప్తంగా మరి వచ్చిన చెత్త అంటే ఎన్ని వందల లారీలు అవుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇటువంటి మరి పరిస్థితి కానీ వస్తే ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఏదో రకమైన వ్యాధితోటే బాధపడడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. దీంతో స్థానిక శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత తట్టుకోవటానికి ఆయన గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయి నేను చాలా వ్యతిరేకం, దీనికి నాకు తెలియకుండానే అధికారులు చేశారు కలెక్టర్ గారని. మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా సాక్షాత్తు ఆఖరికి మంత్రి గారు పర్యటనకు వచ్చారు ఈ స్థలం పరిశీలించడానికి. మీరు వచ్చినా కూడా మీకు తెలియకుండా వాళ్ళు వచ్చారంటే ఇక్కడ ఒకటే విషయం, మరి మీరు చెప్పిందే ఒకవేళ నిజమైతే మరి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారో ఒక దద్దమ్మ అనుకుంటున్నారో అది మీకే తెలియాలి. అంటే ఒక చేతగాని దద్దమ్మ ఇది చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని వాళ్ళు ఆఖరికి మీ ఎంఆర్ఓలు మీ ఎండిఓలు వీళ్ళే నిర్ణయించుకుని ఉంటారు. ఎంచేతంటే మంత్రి గారి పర్యటనకు వస్తే స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఎక్కడ ఉండదు ఏ రాష్ట్రంలోనూ. యూటర్న్ మీకు ఎప్పుడు యూటర్న్ మీ పార్టీకి కానీ లేకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరికైనా మీ పార్టీ అంటే మీ మాజీ పార్టీ ఏదైనా సరే ప్రజెంట్ వేరే పార్టీలో ఉన్నా అది కూడా మీ పార్టీయే కాబట్టి మీకు యూటర్న్ తీసుకుంటాం అన్నది మీకు సామాన్యమైన విషయమే, అది రొటీన్. అందుగురించే ఈ రకంగా చెప్తున్నారు. అక్కడ ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి అనపర్తి నియోజకవర్గ ప్రజలకి హాని జరిగేలా కానీ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని మీరు చవి చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.